ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూర్చొని ఉన్నారు. ఇలాంటి దమనకాండకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి వారి యొక్క సంఘీభావం తెలియజేసి వారికి అండగా ఉంటాను అని తెలియజెప్పడానికి రేపు అంబటి రాంబాబు గారి రావడం జరుగుతూ ఉంది. అందుకు ఈరోజు మేమందరం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇప్పుడే వాళ్ళ పాప చెప్తా ఉన్నారు, మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుని ఆయన్ని శారీరకంగా మానసికంగా మళ్ళీ వేదనకు గురి చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. దారుణం ఏమిటంటే ఈ మహిళలు అందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు